ఈ వీడియోలో ఒక ఏఐ టూల్ యూజ్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వితిన్ 5 minutesలో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ఏఐ డెవలప్ అవ్వకముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టైప్ చేసి కావలసిన ఇమేజెస్ అండ్ యానిమేషన్స్ అవి యాడ్ చేసి మొత్తం ప్రెజెంటేషన్ రెడీ అవ్వడానికి అవర్స్ ఆఫ్ టైం పట్టేది. కానీ ఏఐ టూల్స్ డెవలప్ అయిన తర్వాత జస్ట్ 5 minutesలోనే ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి ఏఐ టూల్స్లో ఒక బెస్ట్ టూల్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసి స్లైడ్స్ గో అని టైప్ చేయండి. స్లైడ్స్ గో అని సెర్చ్ చేస్తే స్టార్టింగ్ మీకు కనిపించే వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. slides.go.com. మీకు ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది. ఈ స్లైడ్స్కో ఏఐ టూల్ని అన్ని ఏఐ టూల్స్ లాగే మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే లాగిన్ అనే బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. నేను నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. ఈ స్లైడ్స్గో ఏఐ టూల్ అనేది ఫ్రీ పిక్ అనే ఒక ఇమేజెస్ అండ్ వీడియోస్ జనరేట్ చేసే ఏఐ టూల్ నుంచి వచ్చిన ఒక సర్వీస్. ఆ ఫ్రీ పిక్ గురించి ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలని మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్లో ఉంచుతున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తాయి. ఇక్కడ బాటంలో మీరు చూస్తే ఏఐ ప్రెజెంటేషన్ మేకర్, ఏఐ లెసన్ ప్లాన్ జనరేటర్, ఏఐ క్విజ్ మేకర్, ఏఐ ఐస్ బ్రేకర్ జనరేటర్. సో ఇలా చాలా సర్వీసెస్ ఉంటాయి. స్టార్టింగ్ మనం ప్రెజెంటేషన్స్ ఏఐ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది మన టాపిక్ కాబట్టి స్టార్టింగ్ ఏఐ ప్రెజెంటేషన్ మేకర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్రియేట్ చేయాలనుకున్న ప్రెజెంటేషన్కి కావాల్సిన టాపిక్ సెర్చ్ చేసుకోవడానికి ఒక ట్యాబ్ ఉంది. ఇందులో మీరు ఆల్రెడీ వేరే ఏఐ టూల్స్ అంటే జనరేటివ్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఆర్ గూగుల్ జెమినై ఇలా యూజ్ చేసి ఏదైనా టాపిక్ సెర్చ్ చేసున్నా, ఏదైనా టాపిక్ ఆల్రెడీ జనరేట్ చేసున్నా అది ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇందులోనే మీరు సెర్చ్ చేయాలంటే స్పెసిఫిక్గా ఆ టాపిక్ గురించి ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాను. క్రియేట్ ఎ ప్రెజెంటేషన్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఇన్ అప్కమింగ్ ఫ్యూచర్. సో నేను ఇక్కడ ఫ్యూచర్లో ఏఐ ఎలా డెవలప్ అవుతుంది అనే టాపిక్ మీద ఒక ప్రెజెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదే నేను ఇక్కడ టైప్ చేశాను. మీ దగ్గర ఆల్రెడీ వేరే టాపిక్ ఏదైనా ఉంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. కింద చూస్తే ఫస్ట్ది షార్ట్ అని ఉంది. ఈ షార్ట్ క్లిక్ చేస్తే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్లైడ్స్, మనకి ఎన్ని స్లైడ్స్ కావాలి. డిఫాల్ట్గా 7 to 14, 14 to 28 స్లైడ్స్ అని ఉంటుంది. 7 to 14 స్లైడ్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్లైడ్స్ కావాలి అంటే కింద ఇన్ఫర్మేటివ్ 14 to 28 స్లైడ్స్ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇమేజ్ స్టైల్. ఇమేజ్ స్టైల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి. ఫోటోగ్రఫీ, ఇల్లుస్ట్రేషన్, 3D ఇలా. అంటే ప్రెజెంటేషన్లో టాపిక్తో పాటు అంటే మ్యాటర్తో పాటు కొన్ని ఇమేజెస్ కూడా జనరేట్ అవుతాయి కదా. ఆ ఇమేజెస్ ఏ స్టైల్లో ఉండాలి, 3D కార్టూన్లా లేదా ఒక యానిమీలా, ఒక పెయింట్ ఇమేజెస్లా, ఇలా మీకు నచ్చినట్టు ఏ స్టైల్ కావాలన్నా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా వదిలేస్తున్నాను. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సెలెక్టెడ్ థీమ్ అని ఉంది. మీకు నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఇందులో. మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే చాలా థీమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్రివ్యూ చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఈ స్లైడ్స్కో టూల్ అనేది ఫ్రీ వర్షన్ ఉంది, అలాగే పెయిడ్ వర్షన్ కూడా ఉంది. ఒకసారి మీరు ఈ థీమ్స్లో అబ్జర్వ్ చేస్తే థీమ్కి లెఫ్ట్ టాప్ కార్నర్లో ఒక అప్గ్రేడ్ సింబల్ ఉంది, అంటే ప్రీమియం టెంప్లెట్ సింబల్ ఉంది. ఇలా ఈ థీమ్స్ అన్నిటిలో ఈ సింబల్ ఏ థీమ్కి అయితే ఉందో అవి యూజ్ చేయాలంటే మీరు డబ్బులు పే చేసి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మనం ఇక్కడ డెమో చూపిస్తున్నాం. ఒక థీమ్ నేను డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఈ డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఇక్కడ చూస్తే పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. ఓకే, మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ కరెక్ట్గా అనుకున్నట్టు వచ్చిందా లేదా అనే ప్రివ్యూ చూడడానికి స్టార్టింగ్ మనకు ఒక ప్రెజెంటేషన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన పేజెస్ ఉంచవచ్చు, నచ్చలేనివి తీసేయచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది. ఇది టాపిక్ ఏం లేదు, అన్వాంటెడ్ స్లైడ్ అని నేను అనుకుంటే డిలీట్ చేసేయచ్చు. సో మీకు అప్పుడు నెంబర్ చేంజ్ అయిపోయి మొత్తం 10 స్లైడ్స్ వచ్చాయి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ చూడండి ఏఐ ఫ్యూచర్, సెకండ్ స్లైడ్ ఇంట్రొడక్షన్, థర్డ్ ఏఐ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. మీకు నచ్చకపోతే డిలీట్ చేసేయచ్చు. ఇలా
స్లైడ్స్ మొత్తం క్రియేట్ అయిపోయాయి. బాటంలో చూస్తే యాక్షన్స్లో జనరేట్ అయిన టాపిక్స్ మీకు ఏదైనా నచ్చలేదు, మీరు అనుకున్నట్టు కంటెంట్ డెవలప్ అవ్వలేదు అనుకుంటే ఇక్కడ రీజనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా రీజనరేట్ అవుతాయి. అంటే సేమ్ టాపికే రీజనరేట్ అవుతుంది, మీకు నచ్చినట్టు వచ్చేంత వరకు రీజనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్ టోన్. ఈ అడ్జస్ట్ టోన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రొఫెషనల్, క్యాజువల్, కాన్సైజ్ ఇలా ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఉంచుతున్నాను. చేంజ్ థీమ్. మనం ఆల్రెడీ ముందు పేజ్లో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ థీమ్ని ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సేమ్ మళ్ళీ నచ్చిన థీమ్స్ మనం చేంజ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను అలా ఉంచుతున్నాను. నెక్స్ట్ జనరేట్ ప్రెజెంటేషన్. జనరేట్ క్లిక్ చేసే ముందు ఒకసారి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూడండి 0/3 డౌన్లోడ్స్. అంటే ఈ ఫ్రీ ప్లాన్లో ఒక మెయిల్ ఐడితో 3 ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ ప్రెజెంటేషన్ క్లిక్ చేద్దాం. ఓకే, ప్రెజెంటేషన్ రెడీ అయింది. యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ రెడీ టు డౌన్లోడ్. క్లిక్ ద బటన్ టు డౌన్లోడ్ యువర్ పీపీటీ. ఓకే, ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి పీపీటీ డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి ఆల్రెడీ పీపీటీ ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఒకసారి చూస్తే డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ఓపెన్ ద ప్రెజెంటేషన్ విత్ అనదర్ ఎడిటర్. అంటే ఈ ప్రెజెంటేషన్ని మనం నార్మల్గా మన ల్యాప్టాప్లో కానీ పీసీస్లో కానీ ఉండే పవర్ పాయింట్ యాప్లో ఓపెన్ అవ్వకుండా ఫర్దర్గా ఎడిటింగ్స్ చేయడానికి గూగుల్ స్లైడ్స్లో కానీ క్యాన్వాలో కానీ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో గో టు గూగుల్ డ్రైవ్, క్లిక్ న్యూ, ఫైల్ అప్లోడ్, సెలెక్ట్ పీపీటీ, ఓపెన్. అంటే ఆల్రెడీ మనకి డౌన్లోడ్ అయిన పీపీటీని గూగుల్ స్లైడ్స్లో ఎడిట్ చేసుకోవచ్చు, క్యాన్వాలో ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇది స్కిప్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిన పీపీటీని ఓపెన్ చేద్దాం. డైరెక్ట్గా ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్లో ఆ పీపీటీ ఓపెన్ అవుతుంది చూడండి. సో మనం తీసుకున్న టాపిక్ ఏఐ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్. ఫస్ట్ స్లైడ్లో ఏఐ ఫ్యూచర్ అని ఒక స్లైడ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ స్లైడ్ 2 ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఎమర్జింగ్ ఏఐ మోడల్స్ అండ్ ఆర్కిటెక్చర్స్. మొత్తం ఏఐ గురించి ఎలా డెవలప్ అవుతుంది, అప్కమింగ్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఇందులో చూపిస్తుంది. జస్ట్ నేను ఏఐ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ ఒక పీపీటీ క్రియేట్ చేయమని అడిగాను అంతే. మనకి ఇక్కడ పీపీటీ క్రియేట్ అయిపోయింది. సో జస్ట్ 2 to 5 మినిట్స్లో ఇలా ప్రజెంటేషన్స్ మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. DS programmer activated. Hit subscribe.